నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటా ఉంటారు కదా, ఎందుకు అలాగా? ఒకానొక సమయంలో సీతామహాసాధ్వి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత, అంటే 14 ఏళ్ళు వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారు అలంకరణ చేసుకుంటూ అలంకరణలో భాగంగా నుదుటిని సింధూరం ధరిస్తుంది. ధరించినప్పుడు హనుమంతుడు వెళ్ళి అమ్మవారిని అడుగుతాడు, అమ్మ నువ్వెందుకు రోజు సింధూరం పెట్టుకుంటున్నావు అని చెప్పి. నేను రోజు సింధూరం పెట్టుకుంటే నా స్వామివారు బాగా ఉంటారు, భోగభాగ్యాలతోటి వర్ధిల్లుతారు, నా స్వామికి ప్రీతి కూడా అని చెప్తుంది. చెప్పినప్పుడు స్వామివారికి ఇష్టము, స్వామివారు చాలా బాగా ఉంటారు అనేప్పటికీ ఆంజనేయ స్వామివారికి అపర రామ బంట కదా, అపర రామ భక్తుడు కదా, అయితే నేను ఒళ్ళంతా కూడా సింధూరం రాసుకుంటాను, అప్పుడు ఇంకా బాగుంటుంది, అంటే ఇక్కడ పెట్టుకుంటేనే ఇంత ఉందంటే ఒళ్ళంతా రాసుకుంటే ఇంకా ఎంత బాగుంటుంది స్వామివారికి అని చెప్పి ఆ రోజు నుంచి ఆయనకి సింధూరం అన్నది ప్రీతిపాత్రం అవ్వడం మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఓకే, రాముడి కోసము హనుమంతుడు ఏం చేసినా రాముడి కోసమే. అంటే జీవాత్మ పరమాత్మల అనుబంధం. అంటే స్వామివారు కూడా, హనుమంతుడు కూడా పరమాత్ముడు, శివుడు అంశే అనుకోండి, బట్ మనం భావించాల్సింది అంటే మనం పరమాత్మతోటి ఎంత చక్కగా అనుసంధానం చేసుకోవాలన్నది హనుమంతుడిని చూస్తే మనకు తెలుస్తుంది. హనుమంతుడి చరిత్ర చదువుకున్న ఒక భగవంతుడి పట్ల మనం ఎంత భక్తి కలిగి ఉంటే ఆయనకి చిరంజీవత్వం వచ్చింది కదా. అలాగే మనకి రాబోయే బ్రహ్మ కూడా ఆయనే. ఇప్పుడు బ్రహ్మగారు ఉన్నారు కదా, ఈ బ్రహ్మ పదవులు మారుతూ ఉంటాయి. విష్ణుమూర్తి పరమశివుడు ఒకడే ఉంటారు, కానీ బ్రహ్మలు మారుతూ ఉంటారు. ఆయనకి 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది. ఈ 100 సంవత్సరాల ఆయుర్దాయం అయ్యాక రాబోయే బ్రహ్మ హనుమంతుడే. అంటే బ్రహ్మ పదవికి అర్హత. ఇప్పుడు ఈ బ్రహ్మగారు ఇంకో పదవికి వెళ్తారు. ఇప్పుడు ఇంద్రుడు కూడా పురంధరుడు. ఇప్పుడు ఇంద్రుడు పురంధరుడు. ఇంద్ర అనేది పదవి, పేరు కాదు. ఆయన పేరు, ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. అలాగే ఇప్పుడున్న ఇంద్రుడి తర్వాత వచ్చేది బలిచక్రవర్తి. సో విష్ణుమూర్తిని పట్టుకుంటే పదవిని ఇస్తాడు, బనికి భోగాన్ని ఇస్తాడు. దానికి ఉదాహరణ బలిచక్రవర్తి వృత్తాంతము. అలాగే హనుమంతుడికి ఆయన ఎంత కటాక్షించాడు, రాముణ్ణి నమ్ముకున్నందుకు, రాముణ్ణి పట్టుకున్నందుకు స్వామివారు. అని ఈయనేం కోరికలతో చేయలేదు, ఆయన సఖ్యం చేశాడు. ఆయన సాక్షాత్ పరమశివుడు అంశే, కానీ రామచంద్రమూర్తి ప్రసాదించిన వరం చిరంజీవత్వాన్ని ఇవ్వడం ఒకటి, అలాగే రాబోయే బ్రహ్మగా ఆయన చేశారు. అది బలిచక్రవర్తికి కూడా అంతే. బలిచక్రవర్తి ఆయన వామనుడి రూపంలో వస్తారు కదా, మహావిష్ణు వామనుడి రూపంలో వచ్చినప్పుడు నాకు 3 అడుగుల నేల దానం ఇవ్వమన్నప్పుడు బలిచక్రవర్తి ఆయన గురువు, అసలు గురువు అయిన శుక్రాచార్యుల వారు అడ్డుపడుతూ ఉన్నా సరే ఆ క్షణానికి గురువు మాట, ఎందుకంటే ఈయన మాట మీద నిలబడే వ్యక్తి, దానం అంటే చేస్తారు కాబట్టి ఇస్తారు. ఇది విష్ణుమాయ అని చెప్పినా కూడా, ఆయనకి తెలిసినా కూడా ఒప్పుకుంటారు. 3 అడుగుల నేల తీసుకో అన్నప్పుడు 1 అడుగు భూమి మీద, భూమి అంతా పెట్టి 1 అడుగు ఆకాశంలో పెట్టి, అలా పెట్టినప్పుడే బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న గంగాజలంతో స్వామివారి పాదాన్ని అభిషేకిస్తారు. అందుకే వాగ్గేయకారులు పాటలు రాశారు, బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పేసి. అలానే వాటిని, ఈ వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారు. తర్వాత ఇంకొక పాదం ఎక్కడ పెట్టనయ్యా, నువ్వు 3 అడుగులు నేల ఇచ్చావు, 2 అడుగులకే అయిపోయింది, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టినట్టు ఆయన తల చూపిస్తాడు. ఆయన తల మీద పాదం పెట్టి ఆయన పాతాళ లోకంలోకి తొక్కేస్తాడు. తక్కి పాతాళ లోకంలో ఆయన రాజుని చేసి ఈయనే కాపలా ఉంటాడు. కాపలాదారుడిగా సాక్షాత్ విష్ణుమూర్తి ఉండి ఆయన భక్తికి మెచ్చి రాబోయే కాలంలో ఇంద్ర పదవి నీకు కటాక్షిస్తున్నాను. ఎందుకు అసలు ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి 3 అడుగులు నేల అడగాల్సి వచ్చింది? ఇంద్రుడు వెళ్ళి చెప్పబట్టే, అదితి దగ్గర వచ్చి చెప్పబట్టి. అసలు ఎప్పుడూ కూడా దేవలోకం మీద దండయాత్ర చేస్తూ ఉంటారు ఇంద్ర పదవి లాక్కోవడానికి. సో బాలచక్రవర్తి కూడా ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఏదో ఒక రోజు ఇంద్ర పదవికి ఆయన పోటీ అవుతారు అని అడిగినప్పుడు అదితి విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు వామనుడి రూపంలో వచ్చి ఆయన పాతాళ లోకానికి దక్కేస్తారు. కానీ ఆయన భగవంతుడు కాబట్టి ఇప్పుడు నీకు ఇంద్ర పదవి ఇవ్వను, కానీ వచ్చి రాబోయే ఇంద్రుడు, ఈ ఇంద్రుడిని ఈయన పాలించాల్సిందే, ఈయన్ని మనం తీయడానికి లేదు, రాబోయే ఇంద్ర పదవి నీకు ఇస్తున్నానని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇలా అంటే అంత మహిమాన్వితం విష్ణుమూర్తి యొక్క మనం, అంటే ఏదేవి శివుని పట్టుకున్నా అంతే ఫలితం, అమ్మవారిని పట్టుకున్నా అంతే ఫలితం. మనకి వృత్తాంతాలు అంటే ఎంత మహిమ అంటే ఎగ్జాంపుల్స్కి ఇవి చెప్తున్నాను. అలా హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం.
అమ్మ ఆంజనేయ స్వామి సింధూరం ఆడవాళ్ళు కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సీతమ్మవారేగా పెట్టుకుంది మరి. అవును. సీతమ్మ ఆయన ఎందుకు సింధూరం అంటే ఇష్టం, సీతమ్మవారు ధరించడం చూసి దాని వెనక కారణం కనుక్కొని ఆయన ఒళ్ళంతా పెట్టుకుంటారు. ఇంకా సీతామహాసాధ్వి పెట్టుకున్నప్పుడు మనందరినీ పెట్టుకోమనే కదా, పెట్టుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు. అమ్మ ఇంకొకటి ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేస్తూ ఉంటారు కదా, సింధూర పూజ అంటే ఏంటి, ఎలా చేయాలి? గంధ సింధూరం అని దొరుకుతుంది మనకి. ఆ గంధ సింధూరం తెచ్చి దాంట్లో సంపంగి తైలాన్ని, ఇంకా అంటే అది దొరకకపోతే ఏ తైలం అయినా పర్లేదు, బట్ ప్రిఫరబుల్ సంపంగి తైలంతో దాన్ని మొత్తం తడిపేసేసి దాంతో స్వామివారి శరీరానికి అంతా చక్కగా అలది సింధూర పూజ చేస్తారు. అసలు సింధూర పూజ ఎందుకు చేస్తారు అంటే, కొంతమంది దండం పెట్టుకుంటారు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరటానికి. జ్యోతిష శాస్త్ర పరంగా చూస్తే మంగళ్ అంటే కుజుడు, మార్స్ అని అంటారు. ఈయన ఎవరికైతే ఈయన జన్మజాతకంలో బాగోడు వాళ్ళకి ఏంటంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి, సఖ్యం తక్కువగా ఉంటుంది. వీళ్ళంతా హార్మోని మెయింటైన్ చేయాలన్నా సఖ్యం తక్కువగా ఉంటుంది, భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన బాగోకపోతే, బాగుంటే భూపతి అవుతాడు, ల్యాండ్ లార్డ్ అవుతాడు, బాగోకపోతే ల్యాండ్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. సో మంగళకి సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే, ఇప్పుడు కొంతమందికి వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య కలహాలు వస్తూ ఉంటాయి. అది ఇలా ఎవరితో అయినా కలహం వచ్చినప్పుడు ఆ కలహం ఉపశమించాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేస్తే కనుక అవన్నీ ఉపశమించబడతాయి. కోరిక లేకుండా చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే నీకు ప్రీతి కదా, రామచంద్రమూర్తి కోసం నువ్వు పెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వంటే మాకు ప్రీతి, నీ కోసం మేము చేస్తున్నాం అంటే ఆయన మనకి ఏది అంటే ఆయన ఇంకా మనం అడిగితే మనకి తెలియదు, మనకి ఆయన ఇవ్వాలంటే ఆయనకి తెలుసు మనకి ఏది ఇవ్వాలో, అవి చక్కగా ప్రసాదిస్తాడు. ఖచ్చితంగా అమ్మ, ధన్యవాదాలమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.